అందరికీ ప్రైజ్ లార్డ్. జనవరి 23 ఈరోజు దేవుని వాగ్దానము. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను. యెషయా 49:25. దేవుడు నీ పక్షంగా నిలిచి యుద్ధం చేయాలంటే నీవు చేయవలసినదంతా ఒక్కటే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడమే. యెహోషాపాతు కాలంలో గొప్ప సైన్యము యూదా దేశం మీదకి వచ్చింది. అప్పుడు యెహోషాపాతు ఉపవాసం ఉండి దేవుని మీద మనసు నిలిపాడు. అప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట, యెహోషాపాతు రాజా, యుద్ధము మీరు చేయవలసిన అవసరం లేదు, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేయును అని ప్రవక్త సెలవిచ్చాడు. యెహోషాపాతు యుద్ధం చేయకుండానే దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. ప్రియమిత్రమా, ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నప్పటికీ ఆ పరిస్థితులు మార్చగల దేవుని వైపు నీవు చూసినట్లయితే తప్పకుండా దేవుడు నీ పక్షంగా పనిచేస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.